హై వ్యూవర్స్, మేబీ ఈ వీడియో కొంతమంది జనసేన వాళ్ళు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, టీడీఎఫ్ కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. బట్ నేను చాలా క్లారిటీగా ఇస్తాను. తెలుగు గేట్ వెబ్సైట్ ఉంటుంది, వాసిరెడ్డి శ్రీనివాస్ గారు అప్పుడప్పుడు మన క్యాటలిస్ట్ ఛానల్స్లో కూడా పెడుతూ ఉంటారు కదా, ఆయన వీడియో చేసిన వీడియో లింక్స్ అవి. ఆయన చెప్పిన ఒక లీడ్ పాయింట్ అది నిజమే కదా అనిపించింది. జనరల్గా ఒక సీఎం కానీ, ఒక డిప్యూటీ సీఎం కానీ, రిమైనింగ్ మినిస్టర్స్ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ ప్రోటోకాల్ వైజ్ ఒక సభలో కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఈవెన్ ఒక మూవీ సభ తీసుకున్నా, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా వేరేదైనా, దానిలో మెయిన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చివరిలో మాట్లాడతారు. అలాగే ఒక విజిట్ ఎక్కడ చేయాల్సి వచ్చినప్పుడు వీళ్ళు మొత్తం వెళ్ళిపోతారు, విజిట్ చేసి ఆ తర్వాత చివర మెయిన్ పర్సన్ అయితే ఆ తర్వాత విజిట్ చేస్తారు. నిన్న తిరుపతిలో వచ్చేసి చంద్రబాబు గారు ఆల్రెడీ వెళ్ళారు. అప్పటికప్పుడు జేఈఓ, తర్వాత డిఎస్పి, సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్ళ ముగ్గురు ట్రాన్స్ఫర్ చేశారు, హెడ్ ఆఫీస్కి అటాచ్ చేశారు. డిఎస్పి అండ్ అక్కడ గోసెల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వచ్చేసి సస్పెండ్ చేశారు. అండ్ టీటీడీ ఈఓ, టీటీడీ చైర్మన్ వాళ్ళతో మీటింగ్ పెట్టారు, కోప్పడ్డారు. మన క్యాటలిస్ట్ ఛానల్లో క్లియర్గా అది ఇచ్చున్నాం. ఆ తర్వాత బాధితులను పరామర్శించారు. ఏం కావాలని అన్నప్పుడు మాకు వైకుంఠ ద్వార దర్శనం, మేము వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం కావాలన్నారు. 38 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో కొంచెం 7 బాగా దెబ్బలు తగిలి ఉన్నాయి, ఇంకా 31 మంది స్వల్ప గాయాలు. సో వీళ్ళందరూ కూడా దర్శనాలు అన్నారు. అండ్ ఎక్స్‌గ్రేషియా కూడా తీవ్ర గాయాలైనటువంటి వాళ్ళకి 5 లక్షలు, స్వల్ప గాయాలైనటువంటి 2 లక్షలు అన్నారు. మరణించినటువంటి కుటుంబాలకి 25 లక్షలు అన్నారు. దగ్గరుండి మరి వీళ్ళే తీసుకెళ్ళి ఇస్తాను కూడా చెప్పున్నారు. అంతా ఓకే. అండ్ విచారణ కూడా ఆదేశించి చంద్రబాబు గారు అంత అయిపోయిందా. ఇక అప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ వెళ్ళాక మొత్తం రివర్స్ అయిపోయింది. ఎలా? తప్పు జరిగింది, ఇది మా ఫెయిల్యూరే, టీటీడీ చైర్మన్ కానీ, ఈఓ కానీ, అధికారులు ఎవరైతున్నారో మొత్తం అస్తవ్యస్తంగా ఉంది వ్యవస్థ అంతా కూడా, ఇది మా తప్పిదం కాబట్టి మనమంతా ఒక టీం కాబట్టి ఈ టీం తరఫున నేను క్షమాపణ చెప్తున్నా అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు చెప్పిన క్షమాపణ అది ఆయన చెప్పలేదు, నేను చెప్తున్నట్టు లీడ్ ఇచ్చాడు ఆయన. లేదు చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవడానికి, లేదంటే ఆయన పరువుని నిలుపుకోవడానికి ఈ చెప్పు ఉండాలి. సో ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్. ఓకే, అది పక్కన పెడదాం. కొద్ది క్రితం సీజ్ ద షిప్ అని చెప్పేస్తున్నారు, గుర్తుందా? అక్కడ నాదెళ్ల మనోహర్ ఉన్నారు. ఆయన అక్కడ ఎవరండి? పౌర సరఫరా శాఖ మంత్రి. ఆ పక్కన వనమాడి వెంకటేశ్వర ఉన్నారు, ఆయన వచ్చేసి లోకల్ ఎమ్మెల్యే. దెన్ రేషన్ బియ్యం వచ్చేస్తున్నాయి, పోర్ట్ నుంచి బయటికి వెళ్తున్నాయి అన్నప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రిని అడగాలి, పౌర సరఫరాల శాఖ అధికారులను అడగాలి. తప్పుదేదనున్నా చేతనంటున్నాడు వాళ్ళది. ఆయన ఏకంగా వనమాడి వెంకటేశ్వర ఉన్నాడు. ఏం చేస్తారండి మీరు అనేసి ఆయన షాక్ అయిపోయాడు. అసలు ఇదే నన్ను అంటాడు ఈ మనిషి అని. టీడీపీలంతా షాక్ అయ్యారు. అసలు ఈయనేంటి ఈ రకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అక్కడ టీడీపీని టార్గెట్ చేసినట్టు. అండ్ జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ టీడీపీని టార్గెట్ చేస్తాడు. వీళ్ళంతా ఒక టీం కాబట్టి ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. రాజకీయాలు చేయడం పవన్ కళ్యాణ్ తెలియదండి, ఉన్నట్టుగానే ఉంటాడు అని అంటారా? మేబీ నేను కూడా అలాగే అనుకుంటున్నా. సో ఇప్పుడు విషయం ఏంటి? ఆ రోజు అట్లా తర్వాత ఒక ముఖ్యమంత్రి, నేను ఆల్రెడీ ఈ పాయింట్ టచ్ చేసినట్టు గతంలో కూడా, స్టేట్కి ఒక ముఖ్యమంత్రి ఉన్నారు. ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఎవరికి మంత్రి పదవులు మార్చాలి, ఎవరిని తీసేయాలి, ఏంటి మొత్తం ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. నేను తలుచుకుంటే ఆ మంత్రి అవుతా, నేను తలుచుకుంటే ఈ మంత్రి అవుతా అని ముఖ్యమంత్రి మాత్రం చెప్పగలరు. బట్ మన పవన్ కళ్యాణ్ కొద్ది వారాల క్రితం హోంమంత్రి అనిత గారిని ఉద్దేశిస్తూ రాష్ట్రంలో ఏం జరుగుతుంది శాంతి భద్రతలు అంటూ మాట్లాడుతూ, ఆడపిల్లల విషయంలో ఎవడాడు పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతున్నారు ఏంటని చెప్పేసి సీరియస్ అవుతూ, ఇలా గనక అయితే నేను హోంమంత్రి అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి అన్నాడు. అప్పుడు కూడా అంతా షాక్ అయ్యారు. నేను వీడియో కూడా ఇచ్చున్నా, ఏంటి నెట్ట మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఓకే, అది గమనించిన, నిన్నటిది గమనించిన, మన సీజ్ షిప్ గమనించిన, జస్ట్ కొద్దిసేపు క్రితం అసలు క్షమాపణ చెప్పాల్సింది టీటీడీ చైర్మన్, టీటీడీ ఈఓ. ఇంతవరకు అది చెప్పలా. ఏంటి అసలు మీరు? మీ ఫెయిల్యూర్ అసలు అది నిజం. వాళ్ళ ఫెయిల్యూర్. నేను వీడియో కూడా ఇచ్చాను మార్నింగ్, వాళ్ళ ఫెయిల్యూరే. కానీ పవన్ కళ్యాణ్ చెప్పిన విధానం ఎలా ఉంది తెలుసా? చంద్రబాబు గారు మంచి మనిషి, లేదా చంద్రబాబు గారు వచ్చేసి రూల్స్ రకంగా ఉంటాడు, చంద్రబాబు వచ్చేసి డెవలప్మెంట్ విషయంలో ముందుకు వెళ్తున్నాడు. బట్ ఇంటర్నల్గా అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఎవరి లెక్కలైనా సరే నేను సరిచేసి సభ్య దిశలో పెడతానట్టుగా ఈయన పవన్ కళ్యాణ్ అవే అలా ఉంది నాకు. ఎలా సస్పెండ్ చేయటం కావచ్చు, ట్రాన్స్ఫర్ చేయటం కావచ్చు, వార్నింగ్ ఇవ్వటం కావచ్చు, అయిపోయింది. కానీ చేయాల్సింది ఏంటిది? ప్రజలకు క్షమాపణ చెప్పాలి మీరు. నేను డిప్యూటీ సీఎంగా నేను చెప్పాను, మేమంతా ఒక టీం. సో మంత్రివర్గం నుంచి నేను క్షమాపణ చెప్పా, చంద్రబాబు తరఫున కూడా నేనే క్షమాపణ చెప్పా.
అధికార యంత్రాంగం మీరు కదా క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పడం ముందు అని చెప్పేసి అన్నాడు. క్షమాపణ ఇప్పుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పాలి, టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పాలి. ఆల్రెడీ వాళ్ళ మధ్య వచ్చేసి అసలు నాన్న హడావుడు ఉంది. ఆల్రెడీ ఉదయం వీడియో కూడా ఇచ్చున్నాం. విషయం ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ టీటీడీ బోర్డు సమావేశం జరుగుతూ ఉందట. మేబీ సమావేశంలో చెప్తారా, సమావేశం అయ్యాక చెప్తారా, ప్రెస్ మీట్ ఇస్తారా, లెట్స్ వెయిట్ అండ్ సీ. మేబీ ఈ వీడియో అప్లోడ్ చేస్తామని అది కూడా అయి ఉండొచ్చు. మరణించినటువంటి కుటుంబ సభ్యులకి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిహారం అందించడం, ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పడం వెళ్ళి, అండ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్షేమంగా ఇంటికి పంపడం, దర్శనం అంతా అయ్యాక వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించడం, మళ్ళీ వాళ్ళకి క్షమాపణ చెప్పడం, ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆర్డర్. ఇదేనా కాదు, ఇంకా మీరు కొన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళండి. సీరియస్లీ నేను నవ్వట్లేదు, బట్ నవ్వు ఆగటం లేదు నాకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా? ఏం తెలియక? రాజకీయం అన్నప్పుడు ప్రోటోకాల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఇవన్నీ మనకు తెలియదయ్యా. మనం గెలిచాం, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాం. చంద్రబాబు మా ముఖ్యమంత్రి, ఆయన మా టీం హెడ్, మా బాస్, మేము ఆ టీంలో మెంబర్లు. మా బాస్ మాకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఎలా తప్పుని క్వశ్చన్ చేయమన్నారు, మన పని సక్రమంగా చేయమన్నారు, ఎక్కడైనా సరి చేసి సరి చేయమన్నారు, నేను సరి చేస్తున్నా అని అంటాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మీరేమంటారు? చంద్రబాబు గారు సీఎంఏ, కానీ సీఎంకు మించా సూపర్ సీఎం గానా కొత్తగా ప్రోటోకాల్స్ పెట్టుకుంటూ ప్రోటోకాల్స్ ఏం పాటించాల్సిన అవసరం లేదంటూ మన పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న విధానం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నేనైతే చెప్తున్నా, గుర్తుంచుకోండి. వాస్తవంగా తర్వాత ఎప్పుడైనా చెప్పవచ్చు, బట్ నేను ఫ్లోలో చెప్తాను. ఇప్పుడు ఇది 2029 ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కదా. చంద్రబాబు గారు మన 2024 అప్పుడు చెప్పారు ఏమని, నేను పోటీ చేసే ఎన్నిక ఇదే, గెలిస్తే చివరిసారిగా ముఖ్యమంత్రిగా చేస్తా ఇప్పుడు, కాబట్టి నన్ను గెలిపించండి, రాష్ట్రాన్ని బాగు చేసుకుందని చెప్పేసి అన్నాడు. అంటే ఏంటి, 2029 ఇంకా పోటీ చేయడు. ఇంకా వయసు కూడా అరౌండ్ 80 దగ్గరికి వస్తాయి పాపం ఆయన. అండ్ ఆల్రెడీ ఆయనకి స్కిన్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, ఫుల్ డైట్ పాపం ఆయన. సో రీసెంట్గా నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, మనిషి పైకి షర్ట్ కనిపిస్తున్నా కానీ లోపల మనిషి బాగా అసలు సన్నబడిపోయి ఎముకలు గూడు అన్నట్టు కనిపిస్తుంది పాపం ఆయన. పెద్ద ఆయన మన కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. సో ఇక ఆ మనిషి రాజకీయాల్లో 2019 ఉండడు. దెన్ పవన్ కళ్యాణ్ చెప్పిన వర్షన్ ఏంటి, మొన్న మధ్య అసెంబ్లీలో చంద్రబాబు గారు మరో 10 years మీరే సీఎంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం, మీరు ఉండాలండి అన్నాడు. ఆయన ఉండడు. అప్పుడు సీఎం అభ్యర్థి ఎవరు? లోకేష్, పవన్ కళ్యాణ్. లోకేష్ టీడీపీ నుంచి, జనసేన నుంచి పవన్ కళ్యాణ్. బీజేపీ 100% ప్రాంతీయ పార్టీలు ఫస్ట్ ఫ్రెండ్లీగా ఉండేది, మీరు ఏం చెప్తే అన్నట్టుగా ఉంటారు. నెమ్మదిగా ఆ ప్రాంతీయ పార్టీని తమలో లాక్కొని తమలో కలిపేసుకున్న బ్యాచ్ బీజేపీ. కాబట్టి క్రాస్ చెక్ చేసుకోండి. సో జనసేనని బీజేపీలో కలుపుకొని మా సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్, మరి మీ సంగతి ఏంటి, టీడీపీ వాళ్ళు మాతో కలిసి వస్తారా, విడిగా వెళ్తారా అన్నట్టుగా ఇస్తారా? లేదు, జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ఉన్నాడు, బీజేపీ తరఫున మేము సపోర్ట్ ఇస్తున్నాం, టీడీపీ నుంచి మీరు కూడా సపోర్ట్ ఇవ్వండి, పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిని అంటారా? వీటిలో ఏదైనా సరే జరగచ్చు 2029 నాటికి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అన్ని గేమ్స్ జరుగుతున్నాయని నాకైతే అనిపిస్తుంది. నేను పవన్ కళ్యాణ్ ఎక్కడా తప్పుపడతాను, చంద్రబాబు ఎక్కడ నేను తప్పుపడతాను, కానీ వెనకాల ఉండి ఎవరో కానీ మొత్తానికి ఒక పెద్ద గేమ్ అయితే ఆడిస్తున్నారు, అందులో మాత్రం నో డౌట్.